ఇలా రైతు కమిషన్ చైర్మన్ అంటే ఆయన కోదండ రెడ్డి 3 గంటలు సరిపోతుంది 24 గంటలు అవసరం లేదంటాడు. అయ్యాల కిరణ్ కుమార్ రెడ్డి ఇదే చెప్పిండు, తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు చీకటి అయిపోతుంది అన్నాడు. కానీ కాంతి విరజిమ్మేటట్టు పట్టపగల్ని తలపించే విధంగా అన్ని నగరాలలో, గ్రామాలలో, పట్టణాలలో 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత ఎవరిది అని అంటే ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చీకటి అవుతుంది అన్నా కానీ వెలుతులు విరజిమ్మేటట్టు ఈ తెలంగాణని అటు సస్యశ్యామలం చేయడంతో పాటు వెలుగులలో నింపిన కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇస్తే తెలంగాణ రైతాంగం అన్ని రకాల వాణిజ్య పంటలు కానీ ఇతరత్ర పంటలు కానీ అన్ని పంటలు చేసుకుంటే ఈరోజు 3 గంటలు ఇస్తే సరిపోతుంది అని అంటుండు. 3 గంటలు ఇచ్చే ఆయన వ్యవసాయం చేసేటోడైతే కోదండ రెడ్డి కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కానీ ఇవాళ ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఆయనకు మామూలుగా నాకు తెలిసి వ్యవసాయం కాదు, దేని మీద అవగాహన లేదు, ఎద్దు లేదు, వ్యవసాయం లేదు. అటువంటి వాళ్ళకి అవగాహన లేని వాళ్ళకి ఆలోచన లేని వాళ్ళకి ఆ శాఖలో చెప్పి మీరు రైతులు బాగు చేయమంటే ఏం బాగు చేస్తారు? ఇవాళ 3 గంటలు కరెంటుతోని మీరు వ్యవసాయం చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాడంటే అవగాహన ఉన్న నాయకుడు అన్నట్ట. అంతకుముందు ఇదే మాట అమెరికాలో కూర్చొని రేవంత్ రెడ్డి అన్నాడు ఎన్నికల కంటే ముందే, లేదు కరెంటు మామూలుగా 3 గంటలు అయితే సరిపోతుంది అన్నాడు. అదే మాట ఇవాళ కోదండ రెడ్డి రిపీట్ చేస్తామన్నాడు. 3 గంటలతోని వాళ్ళకి వ్యవసాయం నిజంగా ఉంటే 3 గంటలతోని మీటర్ పెడితే ఎన్ని మళ్ళు పారుతుంది, ఎన్ని ఎకరాలు భారీయగలుగుతారు, ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో పంటలు పండించగలుగుతారు అనేది అవగాహన ఉన్న నాయకుడు అయితే నిజంగా ఏమైనా చెప్పవచ్చు. ఇలా రైతులు ఆరుగాలం కష్టపడి ఏదో వాణిజ్యం కాదు, ఇది వ్యాపారం కోసం కాదు, ఈ దేశంలో ఉన్న యావత్ ప్రజానికానికి అన్నం పెట్టాలనే ఒక ఆలోచనతోని సంకల్పంతోని అప్పులు చేసేనా ఏం జరుగుతుందో తెలియకపోయినా ప్రకృతి సహకరిస్తుందో లేదో తెలియదు, వర్షాలు ఎప్పుడు పడతాయో ఎప్పుడు పడవో తెలియదు, నీళ్లు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో తెలియదు, ఇటువంటి అయోమయ పరిస్థితులలో అన్నం పెట్టే రైతన్నని, ఈ దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతన్నని ఆదుకోవాల్సిన ఈ ప్రభుత్వం పండిన పంటను కూడా కొనే పరిస్థితి లేదు. మొక్కజొన్నలు కొనట్లే, మక్కలు కొనే పరిస్థితి లేదు, ధాన్యం కొనే పరిస్థితి లేదు. ఇంతవరకు కనీసం దాని గురించి ఒక రివ్యూ లేదు. ఎంతసేపు అడావుడి ఆర్భాటాలు చేసి 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 2.5 సంవత్సరాల కాలంలో ఏం చేసిందా అంటే ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి అందాల పోటీలు పెట్టింది.